హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా పాకిస్తాన్ లాస్ట్ సండే మ్యాచ్ మనకు తెలుసు. దాంట్లో నో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ గురించి కూడా మనకు తెలుసు. ఆ తర్వాత పాకిస్తాన్ చేయబోయిన హంగామా కూడా మనకు తెలుసు. అది బెడిసి కొట్టడం కూడా మనం చూసాం. అయితే ఈ హంగామా చేసే ప్రయత్నంలో పాకిస్తాన్ వాళ్ళు కొన్ని రూల్స్ను అతిక్రమించారు. దెర్ వాజ్ ఎ క్లియర్ బ్రీచ్ ఆఫ్ సర్టన్ రూల్స్. దాని మీద ఇప్పుడు మళ్ళీ గొడవ జరుగుతుంది. సో ఈ కాంట్రవర్సీలో లేటెస్ట్ ట్విస్ట్ గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇంకా రాసుకుంటున్నాం. మళ్ళీ 2 రోజుల్లో సండే రాబోతుంది. సండే రోజున మళ్ళీ మన వాళ్ళు పాకిస్తాన్తో సూపర్ 4లో ఆడబోతున్నారు. సో ఈ లోపల ఈ కాంట్రవర్సీ రగులుతూనే ఉంది. దాంట్లో మళ్ళీ కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. ఈ సీరియస్ బ్రీచ్ ఆఫ్ రూల్స్ ఏంటంటే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను, వినండి. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఒక మీటింగ్ జరిగింది బిట్వీన్ పాకిస్తాన్ టీమ్ మేనేజర్ చీమా అనుకుంటా అతని పేరు, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా, పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్, వీళ్ళు ముగ్గురు మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్తో ఒక సమావేశం జరిపారు. ఆ సమావేశంలో అతను అపాలజీ చెప్పాడని కూడా పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆడియో లేదు. ఆడియో లేకుండా రిలీజ్ చేసిన వీడియోలో అపాలజీ చెప్పాడు. ఈ కాంట్రవర్షియల్ మ్యాచ్ రిఫరీ అనే మాట కూడా వాడారు. దీని మీద వాళ్ళు రూల్స్ అతిక్రమించారని చెప్పి లేటెస్ట్గా ఐసీసీ వాళ్ళు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు పాకిస్తాన్కి ఒక మెయిల్ పంపించారు. ఆ మెయిల్లో ఉన్న విషయాలు ఏంటో మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది? దెర్ ఈజ్ అన్ ఏరియా కాల్డ్ PMOA రాదర్, ప్లేయర్స్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా అనేది ఉంటుంది. అంటే దాంట్లో ప్లేయర్స్కి మ్యాచ్ అఫీషియల్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఎవరంటే వాళ్ళు డగౌట్లోకి వెళ్ళడానికి ఉండదు. మ్యాచ్ అఫీషియల్స్ ఉంటే ప్రాంతానికి కూడా వేరే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. మ్యాచ్ రిఫరీ కానీ థర్డ్ ఎంపైర్ కానీ వీళ్ళందరూ చాలా సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు మ్యాచ్ టైంలో. మనం చూస్తాం వాళ్ళందరి మొబైల్స్ కూడా, ప్లేయర్స్ ఆ బస్ దిగుతున్నప్పుడు ఒక సంచిలో వాళ్ళందరూ మొబైల్స్ వేసి దే ఎంటర్ ఇన్ టు ద స్టేడియం. సో అక్కడ మీకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ లేకపోతే ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్. అవి చాలా సెక్యూర్ ఏరియా. అక్కడ ఈ మీటింగ్ జరిగింది. ఏ మీటింగు? మ్యాచ్ రిఫరీకి పాకిస్తాన్ టీమ్ పెద్దలకి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ని పాకిస్తాన్ మీడియా మేనేజర్ వీడియో తీసి అక్కడ వీడియో తీయడానికి వీల్లేదు. నేను చెప్పినట్టుగా అక్కడ ఫోన్లో అలౌడ్ లేనప్పుడు అక్కడ అసలు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, బాగానే ఉంది, దాంట్లో వాళ్ళకి యాక్సెస్ ఉంది మిగతా వాళ్ళకి. అక్కడ వీడియో తీయడానికి వీల్లేదు. వితౌట్ పర్మిషన్ దే కెనాట్, విత్ పర్మిషన్ కొన్నిసార్లు డ్రెస్సింగ్ రూమ్లో కూడా తీస్తారు, మనం చూస్తాం. వితౌట్ పర్మిషన్ దే కెనాట్ టేక్ ఎ వీడియో ఇన్ దట్ ఏరియా. చాలా సెక్యూర్ ఏరియా. పర్మిషన్ లేకుండా వీడియో తీసి, దానికి అబ్జెక్షన్ కూడా వచ్చింది. మ్యాచ్ అఫీషియల్స్ అబ్జెక్షన్ వస్తే వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్లో ఏమనంటే అన్నారని తెలిసింది ఏంటంటే, ఇది వీడియో తీస్తాం మేము, లేకపోతే మ్యాచ్ నుంచి మేము ఆ మ్యాచ్ ఇది యూఏఈతో చెప్పిన మ్యాచ్ నుంచి మేము వైదొలిగిపోతాం, మేము బాయ్కాట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు థ్రెటన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో బలవంతంగా వీడియో తీసి దాన్ని ఆడియో లేకుండా రిలీజ్ చేశారు. దాంట్లో ఏం చెప్పారు? పాకిస్తాన్ కి అపాలజీ చెప్పాడు మ్యాచ్ రిఫరీ అని చెప్పారు. కాంట్రవర్షియల్ మ్యాచ్ రిఫరీ అని చెప్పారు. దీని మీద ఐసీసీ చాలా స్ట్రాంగ్ అబ్జెక్షన్ తీసుకుంది. అసలు ఆ ఏరియాలో మీరు ఎందుకు మీటింగ్ జరిపి దాన్ని వీడియో ఎందుకు తీశారు? ఆ వీడియో తీయడం కాకుండా దాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టారు? ఆడియో ఉన్నా లేకపోయినా పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వీల్లేదు. దానికి ఎలాంటి పర్మిషన్ లేదు. అండ్ దాంట్లో మీరు ఏం చెప్పారు? అపాలజీ చెప్పాడు అని. మ్యాచ్ రిఫరీ అపాలజీ ఎందుకు చెప్తాడు? ఏం తప్పు చేశాడని అపాలజీ చెప్తాడు? ఆల్రెడీ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఆఫ్ ఎనీ ఛార్జెస్ బై ది ఐసీసీ. తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి ఐసీసీ వాళ్ళు చెప్పారు. అందుకే అతను కంటిన్యూ చేశారు. అపాలజీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అపాలజీ చెప్పకుండానే ఆడియో పెడితే ఏంటంటే దాంట్లో ఏం జరిగిందంటే తెలుస్తుంది. బయటకు వచ్చి మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ చెప్పింది ఏంటంటే, మిస్కమ్యూనికేషన్ ఉంది, ఆ మిస్కమ్యూనికేషన్ క్లియర్ చేయడానికి నేను చేశాను అది అని చెప్పాడు అంతే. ఎందుకంటే ఒకవేళ పైక్రాఫ్ట్ కనుక ముందుగానే పాకిస్తాన్ క్యాప్టెన్కి చెప్పి, బాబు చూడు నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడు ఇండియా క్యాప్టెన్, అది నువ్వు దృష్టిలో పెట్టుకో అనేది చెప్పాడు. దట్ వాజ్ ఆల్ హీ హాజ్ ఇన్ఫార్మ్డ్ పాకిస్తాన్ క్యాప్టెన్. దానివల్ల ఏంటంటే ఒక ఆక్వర్డ్ సిచ్యుయేషన్ అతను అవాయిడ్ చేశాడు. లేకపోతే ఏంటంటే అతను హ్యాండిల్ ఎక్స్టెండ్ చేసి ఎవరికైనా చాలా ఎంబారెసింగ్ మూమెంట్, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళు చేయి వెనక్కి తీసుకుంటే బాగుండదు. అదొక
సీన్ క్రియేట్ చేస్తుంది. ఆ సీన్ అవాయిడ్ చేయడానికి, దాంట్లో అలాంటిది జరగకుండా ఉండడానికి ముందుగానే ఇన్ఫార్మ్ చేశాడు. నో షేక్ హ్యాండ్స్ బాబు, షేక్ హ్యాండ్స్ ఉండవు మీకు అనేది క్లియర్గా చెప్పాడు పాకిస్తాన్. సో హీ వాజ్ వెల్ విత్ ఇన్ హిస్ రైట్స్. దాంట్లో అతను ఇండియాకి ఫేవర్ చేయడం కానీ, ఇండియా పక్షం వహించడం కానీ ఏమీ లేదు. దాని మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. చేసి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయడం కాకుండా అపాలజీ డిమాండ్ చేశారు. అపాలజీ ఇవ్వకుండా అపాలజీ ఇచ్చినట్టుగా మాట్లాడారు. కాంట్రవర్షియల్ మ్యాచ్ రిఫరీ అని చెప్పి అతని మీద అభియోగాలు చేశారు. మాజీ పాకిస్తాన్ పిసిసి ప్రెసిడెంట్, పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్ రమీజ్ రాజ్ ఏమన్నాడంటే 90 సార్లు ఇండియా మ్యాచ్ల్లో ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా చేశాడు. సో అతనికి వాళ్ళ ఫేవరెట్, అతను కావాలని అతను మ్యాచ్ రిఫరీగా వేసుకుంటున్నారని చెప్పి అతని ఇంటెగ్రిటీ మీద, అతని మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. కొన్ని హీస్ కాస్టింగ్ ఆస్పర్షన్స్ అంటారు ఇంగ్లీష్లో. సో అతని మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి బెడిసి కొట్టినట్టుగా ఉన్నాయి. సో ఐసీసీ ఏంటంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని దే ఆస్క్ ఫర్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముందు ఈ డ్రామా ఎక్కువైపోయింది. బట్ ఎనీవే మళ్ళీ ఆడేస్తున్నాం. మనం వద్దనుకున్నా సరే రెండోసారి ఆడేస్తున్నాం. ఫైనల్కి వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ, నన్ను అడిగితే చాలా చాలా తక్కువ. బట్ రెండో మ్యాచ్ అయితే పక్కా అయిపోయింది కదా. అదే కదా వాళ్ళు కోరుకున్నది. బీసీసీఐ కానీ ఏసీసీ కానీ కోరుకున్నది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ వీలైనంత సార్లు ఆడాలి. ఆ రకంగా డిజైన్ చేశారు. ఒకటే గ్రూప్లో పెట్టారు. మళ్ళీ అలాగే సూపర్ 4లో కూడా రెండు ఆడేలాగా ఒక క్లియర్గా. అందుకే మన గ్రూప్లో వీక్ టీమ్స్ పెట్టారు. ఒమాన్ అండ్ యూఏఈ పెట్టారు. మన గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ, శ్రీలంకని కానీ, బంగ్లాదేశ్ని కానీ పెట్టలేదు. ఎందుకంటే పెడితే ఒకవేళ పాకిస్తాన్ అవుట్ అయిపోతాయి. అలా కాకుండా మన గ్రూప్లో రెండు వీక్ టీమ్స్ని పెట్టేసి ఎలాగైనా సరే ఇండియా పాకిస్తాన్ రెండు కూడా సూపర్ 4లో ఆడే ఏర్పాటు చేశారు. సో కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇండియా ఈ మ్యాచ్ ఈ ఏషియా కప్లో ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా వాళ్ళు వదిలేసుకుంటున్నారు, ఫోర్గో అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే అమౌంట్ని మీ చిన్న దేశాలలో క్రికెట్ అభివృద్ధికి వాడుకోమని చెప్పి చాలా జనరస్గా చారిటీకి వదిలేశారు. సో ఇండియాకి ఈ ఏషియా కప్ నుంచి ఒక పైసా కూడా రాదన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇండియా ఫోర్గో అయిన అమౌంట్ ఏంటంటే ఈ టోర్నమెంట్ నిర్వహణ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఏసీసీకి, ఏషియా క్రికెట్ కౌన్సిల్కి, దాంట్లో తమ వాటా అంటే ఏం చేస్తారంటే 5 మెయిన్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ ఉన్నారు కదా ఈ టీంలో, వాళ్ళకి పంచుతారు. ఈ 15 వాళ్ళకి 5 సమానంగా పంచుతారు. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి ఇస్తారు. దాంట్లో మన వాటా ఎంత ఉంటుంది? మహా అయితే 130, 140 కోట్లు, 150 కోట్లు అనుకోండి. 150 కోట్లు ఉంటుంది. దాన్ని వదులుకున్నారు తప్పిస్తే మిగతా రెవెన్యూకి ఏమి ఢోకా లేదు. యాక్చువల్గా ఈ ఏషియా కప్కి సంబంధించి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్కి బీసీసీఐతో అగ్రిమెంట్ ఏంటంటే 8 ఏళ్ల పాటు ఏషియా కప్ సంబంధించి ఏషియా కప్ మెన్స్, ఏషియా కప్ ఉమెన్స్, ఏషియా కప్ అండర్-19 వీటన్నిటికీ 8 ఏళ్ళ వాళ్ళకి టెలివిజన్ రైట్స్ అగ్రిమెంట్ ఉంది. ఎంత? 1400 కోట్లు, ఎంతో 1400 కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఉంది. సో హ్యూజ్ అమౌంట్, మోర్ దెన్ 1000 crores ఆఫ్ రూపీస్ అగ్రిమెంట్ ఫర్ 8 years. దాంట్లో వాళ్ళు ఎన్షూర్ చేసిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉంటాయి. దానివల్ల మీకు ఆదాయం వస్తుంది. దేనివల్ల వస్తుంది ఆదాయం? ఏషియా కప్లో ఇండియా ఉమెన్ మ్యాచ్ వస్తే ఎవరు చూస్తారు? క్రౌడ్ రావట్లేదు, ఐబాల్స్ కూడా తక్కువ, ఎవరు టీవీలో చూసే వాళ్ళు తక్కువే ఉంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉంటాయని చెప్పి అది చెప్పి వాళ్ళకి ఆ రైట్స్ అమ్మారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చే 150 crores కాదు బీసీసీఐకి ముఖ్యం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఎక్కువ మంది చూస్తారు. మనకు తెలుసు కదా, ఎప్పుడు ఎక్కువ మంది చూస్తారు. మొన్న కూడా బాగానే చూస్తుంటారు. అంటే గతంలో చూడకపోయినా కూడా బాయ్కాట్ ఉన్నా ఏమన్నా సరే బాగానే నెంబర్స్ బాగానే వస్తాయి. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఇలాంటి క్రేజ్ ఉందో చూసారా మీరు? ఇండియా ఆడే మ్యాచ్లకి ఎంత ఐబాల్స్ క్యాచ్ అవుతున్నాయి, ఎంతమంది చూస్తున్నారు అనేది చూపించుకొని భవిష్యత్తులో కూడా టెలివిజన్ రైట్స్ అమ్ముకోవడానికి ఈ మ్యాచ్ చూపిస్తారు. ఫలాని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఇట్ వాజ్ వాచ్డ్ బై సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి దీన్ని బట్టి వాళ్ళ యాడ్ టారిఫ్స్ డిసైడ్ అవుతాయి. సో అది వాళ్ళకు వచ్చే మేజర్ బెనిఫిట్. అది ఇంకా బోల్డన్ని లాభాలు ఉంటాయి. మర్చండైజ్ అమ్ముకుంటారు, జెర్సీలు అమ్ముకుంటారు, టీమ్ జెర్సీలు, మిగతా మర్చండైజ్ అమ్ముతారు. తర్వాత టీమ్ స్పాన్సర్షిప్కి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో అని చెప్పి ఆ టీమ్ స్పాన్సర్షిప్, అదర్ స్పాన్సర్షిప్స్ అన్నిటికీ రేట్లు పెంచేస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్నాయి, ఇంతమంది చూస్తారు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు చూసే నెంబర్స్ని మార్కెటింగ్ చేసుకోవడానికి వాడతారు. సో ఈ 150 కోట్లు ఈజ్ పీనట్స్ ఫర్ బీసీసీఐకి 150 కోట్లు లెక్క కానే కాదు.
పాకిస్తాన్కి లెక్క అది. పాకిస్తాన్ చాలా పెద్ద అమౌంట్. మనకి అది కాదు లెక్క. బిగ్గర్ పిక్చర్ ఏంటంటే మనం భవిష్యత్తులో మీడియా రైట్స్ అమ్ముకోవడానికైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని చూపించి మన యాడ్ టారిఫ్స్ని పెంచుకోవడానికైనా, ఎందుకంటే ఇండియా మ్యాచ్లో ఎంతమంది చూస్తారు, ఇండియా పాకిస్తాన్ తర్వాత ఇంకా ఎక్కువ మంది చూస్తారు అని చెప్పి చేయడం. అలాగే మనం వదిలేసుకున్న 150 కోట్లు కూడా ఏంటి, ఎందుకని చిన్న దేశాలకి? ఏషియాలో మనం ఒక నెంబర్ 1 ఫోర్స్గా ఉండాలి. ఎప్పుడు ఈ చిన్న దేశాలన్నీ కూడా మనకు ఓటేయాలి. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో ఇండియా మాట నెగ్గాలంటే ఈ చిన్న దేశాలు హాంకాంగ్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం వెంబడి ఉండాలంటే ఏంటంటే వాళ్ళకి కొంత తాయిలాలు, కొంత సాఫ్ట్స్ అందించాలి. సో అలాంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఏదో చారిటీ కాదు ఇక్కడ అంతా. ఎవ్రీథింగ్ ఇస్ బీసీసీఐ నడిచేదే కమర్షియల్ లైన్స్లో. డబ్బు అనేదే ప్రధానంగా పెట్టుకుని నడుస్తుంది ఈ సంస్థ. దానివల్ల చాలా కమర్షియలైజేషన్ వల్లనే చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ కమర్షియలైజేషన్కి పెద్ద ఎగ్జాంపుల్ ఇదే. మొన్న కూడా నాకు వీడియో చేశాను, చాలామంది చూశారు, 1,00,000 మంది చూశారు ఆ వీడియో. అదేంటంటే అది షార్ట్. అది దాంట్లో ఏంటంటే 35 లక్షలకి అరటిపళ్ళు ఖర్చు అయినాయి. అంటే డబ్బులు వస్తున్నాయి, కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. బట్ దే ఆర్ నాట్ బీయింగ్ స్పెంట్ ఇన్ ద రైట్ వే. మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చూసాం, ఎస్సీఐ ప్రెసిడెంట్ ఎప్పుడు లేని జైలుకి వెళ్లాల్సి వచ్చింది. సో అంతకుముందు ఉన్న ఆఫీస్ బేరర్స్ అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీఐ సెక్రటరీ పరాయిలో ఉంటే అతను మొత్తం మీద అతన్ని మ్యాన్ హంట్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. ఎస్సీఐలో ఉన్న ఆఫీస్ బేరర్స్, గతంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి, అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇలా ఇక్కడ అలాగే ప్రతి చోట్ల అవుతున్నాయి. సో మనీ వస్తుంది. ఆ కమర్షియల్ లైన్స్లో డబ్బులు సంపాదించాలి, అన్ని డబ్బులున్నా పర్లేదు, ఇంకా సంపాదించాలి అని సంపాదిస్తున్నారు తప్పిస్తే మ్యాచ్ అసలు అవసరమా? పాకిస్తాన్తో ఇంత సెంటిమెంట్స్ ఉన్న టైంలో పాకిస్తాన్తో మ్యాచ్ జరపడం అవసరమా అనేది వీళ్ళు ఆలోచించకుండా మ్యాచ్లు జరిపేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. దాని నుంచి వచ్చే రెవెన్యూ మూట కట్టుకుంటున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ట్రెండ్. కమర్షియలైజేషన్ తగ్గించి మీరు గేమ్ డెవలప్మెంట్కి ఫోకస్ పెట్టండి. ఎక్కడెక్కడైతే ఏ అసోసియేషన్లు అయితే వీక్గా ఉన్నాయో వాళ్ళ మీద మీరు ఇప్పుడు కోర్టులో కేసులు పడుతున్నాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్ కేసు చూసాం, 35 లక్షలు. అలాగే హైదరాబాద్లో కూడా పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్ పడితే ఏమవుతుందో చెప్తుంది. ఎందుకంటే ఆర్టీఏ పరిధిలోకి రారు వీళ్ళు. ఆర్టీఏ పరిధిలోకి రాకుండా, ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ లేవు కాబట్టి ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళని ఏం చేస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అడగడానికి లేదు. ఓ మనీ స్పెండింగ్గా దీన్ని వాడుకుంటూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లని ఎలాగైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరపాలి, దుబాయ్లో అయినా జరపాలి, ఇండియా రాకపోయినా వాళ్ళు పర్లేదు అని చెప్పి వీసే వాళ్ళు ఇంకా రెవెన్యూ తెప్పించే దృష్టిలో ఉన్నారు. తెప్పిస్తే వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి, రైట్ వేలో వెళ్తున్నావా, టూ మచ్ కమర్షియలైజేషన్ చేస్తున్నాం అనేది ఆలోచించకుండా ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పెట్టారు. దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది మన ఇండియన్ క్రికెట్కి. ఆల్రౌండర్స్ కావాలి మనకి, ఆల్రౌండర్స్ లేకపోవడం, ఆల్రౌండర్స్ బౌలింగ్ రాకపోవడం ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ఈజ్ ఇట్ నాట్ ఏ ప్యూర్ కమర్షియల్ థింగ్. ఇలాంటి బోల్డెన్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మనం విడిగా మళ్ళీ మాట్లాడడం. ప్రస్తుతానికైతే పాకిస్తాన్కి మాత్రం అన్ని వైపులా చొక్కెదురవుతుంది. అన్ని రోడ్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. ఏదో ఒక హంగామా చేద్దాం అంటున్నారు, అది తిరిగి వాళ్ళకి బెడ్చుకోవడం అనేది మరొకసారి మనం చూస్తాం. మరి ఐసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది పాకిస్తాన్ మీద, దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.